ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 23వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపము వర్ణించబడింది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. పిప్పలా చ విశాలాక్ష్మీ రక్షోగ్ని వృష్టికారిణీ దుష్టవిద్రావిణీ దేవి సర్వోపద్రవనాశిని. జగన్మాత పిప్పలాచ విశాలాక్ష్మి అని స్తుతించబడుతోంది. పిప్పల అనగా రావి చెట్టు. ఇది దేవతా వృక్షంగా భావించబడుతుంది కదా. 11 దేవతా వృక్షాలలో అనగా రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు, మోదుగ, జమ్మి, వేప, ఉసిరి, తులసి, మారేడు, వెలగ, మేడి చెట్లు. వీటిలో రావి చెట్టును విష్ణువుకు ప్రతీకగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇంకా ఈ వృక్షము త్రిమూర్తాత్మక స్వరూపముగా ఆరాధించబడుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ త్రిమూర్తాత్మక శక్తిలో ఒకటైనటువంటి విష్ణుమూర్తికి ప్రతీకగా, అతనిలో చైతన్యమైనటువంటి లక్ష్మీదేవిగా ఇక్కడ గుర్తింపు పొందింది. ఇక ఈ వృక్షంలో మూల స్థానము బ్రహ్మస్వరూపమని, మధ్య భాగము విష్ణు స్వరూపమని, అగ్రభాగము శివస్వరూపమని భావించి ఆరాధిస్తూ ఉంటారు. ఈ త్రిమూర్తాత్మక రూపంలో ఉండేదంతా కూడా ఆ శక్తి స్వరూపమే కాబట్టి పిప్పల అని ఆ తల్లి స్తుతించబడుతోంది. అలాగే పిప్పల విశాలాక్ష్మి అని కూడా పూజించబడుతోంది కదా. తన విశాలమైన నేత్రములతో చే సృష్టించబడిన ఈ సర్వజగత్తును గమనించుతూ పాలించుతున్న ఆ తల్లి విశాలాక్ష్మి. విశాలమైన అంటే బాగా విప్పారణమైనటువంటి నయనాలు కలది అని భావం. మనం ఇంతకుముందు చెప్పుకున్న పిప్పల అంటే రావి చెట్టు కూడా శాఖోపశాఖలుగా విస్తరించి తనను ఆశ్రయించిన వారికి ఎలా జ్ఞానాన్ని ఇస్తుందో, అలాగే విశాలమైన నయనాలు కలిగి ఆ తల్లి కూడా తనను ఆరాధించేటువంటి ఉపాసకులకు ఆధారభూత అయి ఉంది. అంటే సర్వవ్యాపకత్వాన్ని కలిగి ఉంది అని భావం. ఇంకా ఆ లక్ష్మీదేవి రక్షోగ్ని అని ఈ శ్లోకంలో కీర్తించబడుతోంది. అగ్ని అంటే ఆయుధము. శతఘ్నులు అని యుద్ధంలో వాడుతూ ఉంటారు కదా. జగన్మాత తనను ఉపాసించిన వారికి ఒక రక్షణా కవచంలా, ఒక ఆయుధంలా మారి సర్వవేళలా వారిని కనిపెట్టుకుని ఉంటుందని దీని యొక్క భావం. దేవీ భాగవతంలో జగదంబిక దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధాలలో ధర్మం పట్ల అనగా దేవతల పట్ల నిలచి పోరాడి గెలుపొందింది. అలా దుష్ట శిక్షణ చేసే రక్షాగ్ని ఆ తల్లి. అలాగే వృష్టికారిణి కూడా అని స్తుతించబడుతోంది. వృష్టి అంటే వర్షము, ధారాపాతంగా కురిసేటువంటి వర్షము అని. ఈ భూమి మీద జీవులందరికీ ప్రాణాధారము జలము కదా. ఆ జలాన్ని వర్షరూపంగా కురిపించే ఆ తల్లి వృష్టికారిణి. అయితే అతివృష్టి అనావృష్టి వల్ల జీవుల జీవితం చిన్న భిన్నం అవడానికి అవకాశం ఉంది. దీనికి గల కారణం ఏంటంటే ఆ తల్లి పట్ల అనగా ప్రకృతి పట్ల మనం చేసే అపచారాలే. నదులకు, పంట పొలాలకు, జలాశయాలన్నిటికీ కూడా ఆ వర్షమే కావాలి. అలాంటప్పుడు వాటన్నిటికీ కూడా మనం విఘాతాలు కలిగిస్తూ ఉంటే అతివృష్టి అనావృష్టి బారిన పడక తప్పదు. అలాగే వృష్టికారిణిగా కనుక ఆ తల్లిని మనం దర్శిస్తే ఆ తల్లి యొక్క కరుణామృత వర్షము, ఆ తల్లి నయనాల నుంచి జాలువారేటువంటి ఆ కరుణామృతం అనేటువంటి ఆ వర్షం కురిపించి ఆమె తన భక్తులను, ఉపాసకులను తరింపచేస్తుంది. వారి సర్వ పాపాలను కడిగేసి వారి ముక్తులవ్వడానికి దోహదపడుతోంది. అలా ఆ జగన్మాత వృష్టికారిణి. ఇక ఈ శ్లోకంలో దుష్ట విద్రావిణీదేవి
అని, సర్వోపద్రవ నాశిని అని కూడా జగన్మాత వివరించబడుతోంది. సర్వ విద్రావిణి అంటే సమస్త జీవకోటి యొక్క వినాశిని. ఆ తల్లి నిర్వర్తించే సృష్టి స్థితి లయ కార్యములలో పాటు తిరోధాన కార్యము అనగా పూర్తిగా ధ్వంసం చేయడం, అంటే ఇంకా పరమాణు రూపంగా కూడా ఏది మిగలకుండా ధ్వంసం చేయడాన్ని మనం తిరోధానం అంటాము. అదే మహాప్రళయకాలం. అలా సర్వ జగత్తును నశింపచేసేది కాబట్టి సర్వ విద్రావిణి అని స్తుతించబడుతుంది. ఇక్కడ దుష్ట విద్రావిణి అంటే దుష్టులలో ఎవరైతే పాపచింతన కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరులకు అపాయాన్ని కీడుని తలపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆధ్యాత్మిక దృష్టిని అలవరుచుకోకుండా ఐహికమైనటువంటి విషయాల ఆ లంపటంలో ఉండిపోతూ ఉంటారో, ఇలాంటి వారందరినీ కూడా వారిలో ఉండేటువంటి ఆ దుష్ట భావనలను, ఆ హింసా ప్రవృత్తిని, వాటినన్నిటినీ కూడా మటుమాయం చేసేస్తుంది. లేసమైనా లేకుండా పూర్తిగా వాటిని వినాశనం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి ఈ శ్లోకంలో దుష్ట విద్రావిణీ దేవి అని ఇక్కడ స్తుతించడం జరిగింది. అయితే ఆ తల్లి అందరికీ కూడా మాతృస్థానంలో ఉంది కాబట్టి ఏదైతే దాని చేత లయం చేయబడుతోందో, మహాప్రళయ కాలంలో పరమాణుతో సహా లేకుండా నాశనం చేస్తుందో, ఆ తల్లే తిరిగి అనుగ్రహం అనేటువంటి కృత్యం ద్వారా, పంచకృత్య పరాయణి కదా ఆ తల్లి, సృష్టి స్థితి లయ తిరోధానము, చివరిగా అనుగ్రహము. అలా తన అనుగ్రహం వల్ల తిరిగి పునఃసృష్టి చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం తప్పకుండా గమనించాలి. ఇక జగన్మాత సర్వోపద్రవనాశిని అని కూడా భావించి ధ్యానించబడుతోంది. ఈ ఉపద్రవాలు అంటే ఊహించినటువంటి రీతిలో హఠాత్తుగా మనకు కలిగేటువంటి నష్టాలు, కష్టాలే. సజావుగా సాగిపోయే జీవితంలో ఇతరుల వల్ల మనకు కలిగే నష్టం, కష్టం మన్ని అశాంతికి, అభద్రతా భావానికి గురి చేస్తాయి. అవి ఏ రూపంగానైనా ఉండొచ్చు. అలాగే పాలకుల చర్యల వల్ల కూడా ఊహించినటువంటి పరిణామాలు, ఒక్కొక్కసారి యుద్ధ భయం, ఇలా ఇతరుల వల్ల కలిగే ఉపద్రవాలు, అవి మాత్రమే కాకుండా ప్రకృతి పరంగా సంభవించే అన్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు మొదలగునవన్నీ కూడా ఉపద్రవాలే. ఇక మన పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల కలిగేటువంటి హఠాత్ మరణాలు, అంతుపట్టని వ్యాధులు, ఇవన్నీ వ్యక్తిపరంగా, సమాజం, రాజ్యం, చివరికి ప్రపంచమంతా కూడా అనుకోనటువంటి రీతిలో ఈ ఉపద్రవాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఆ తల్లి పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగి దృఢ సంకల్పంతో ఆ తల్లిని ధ్యానించి ఆశ్రయించేటువంటి వారిని ఈ సమస్తమైనటువంటి ఉపద్రవాల నుంచి ఆ తల్లి రక్షిస్తుంది. రక్షాగ్నిగా ఉండి ఆ తల్లి వృష్టికారునిగా తన కరుణారసాన్ని వారిపై ప్రవహింపచేసి సర్వ ఉపద్రవాల నుంచి వారిని రక్షిస్తుంది. ఆ మంగళరూపిణి ఆ మహాలక్ష్మికి మనం మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 24వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క పరాక్రమమును, వీరత్వమును కీర్తించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. శారదా సరసంధానా శస్త్ర ప్రత్యస్త్రరూపిణీ యుద్ధమజ్జస్థితా దేవి సర్వభూత ప్రభంజనీ. ఆ జగన్మాత శారదా స్వరూపిణి. ఆమె సరస్వతీదేవి అని, వాగ్దేవి అని కూడా వ్యవహరించబడుతోంది. వాక్స్వరూపిణిగా వాక్కును ప్రసాదించే తల్లి, జ్ఞానస్వరూపిణిగా
శారదా రూపిణి అయిన లక్ష్మీదేవి స్తుతించబడుతోంది. అలాగే శరత్కాలమందు ఆరాధించబడుతూ ఉంది కాబట్టి శారదగా భావించబడుతుంది. పూర్వం ఒకప్పుడు దేవతలందరూ శరదృతునందలి నవమి తిథి యందు దేవుని ప్రబోధించి, అనగా అసురుల బారి నుంచి తమని రక్షించవలసిందిగా ప్రేరేపించారు. ఆ తల్లిని ప్రసన్నురాల్ని చేసుకున్నారు. అది మొదలుకొని దేవీపీఠము శారదాపీఠమని లోకమందు ఆ తల్లి శారద అని ప్రసిద్ధికెక్కింది. ఆ అసురుల సంహారము కోసమే ఆ దేవి చిదగ్నికుండ సంభూతగా అవతరించింది. శర పరంపరచే రాక్షసులను సంహరించింది. అలా శరసంధాన అని స్తుతించబడుతుంది. ఈ విషయం మనకి భండాసుర వధలో బాగా అర్థమవుతుంది. ఇక దేవీ భాగవతంలో మహిషాసురుడిని, వాడి సేనాధిపతులను, మంత్రులను, వాడి సైన్యాన్ని అంతటినీ కూడా తన శరములతో అంటే తన బాణాలతో ఎలా వారిని చుట్టుముట్టిందో, తుదముట్టించిందో వివరంగా తెలియచేయబడింది. అమ్మవారి శర పరంపర గురించి ఆధ్యాత్మికంగా కనుక మనం ఆలోచిస్తే, అజ్ఞానంతో గర్వబలంతో ఉన్నటువంటి జీవునిచే విడవబడిన అహంకార మమకారాది శరములను లేదా బాణాలు అనేటువంటి ఆ విఘ్నములను ఆ పరమాత్మ తత్వమును తెలుసుకోవడానికి అవి అవరోధాలుగా మారుతున్నాయి. కాబట్టి వాటిని ఆత్మజ్ఞానము, చిదానందం అనేటువంటి ప్రత్యస్త్రముల ద్వారా అవి ఎదుర్కొంటుంది. వారిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని ఆ తల్లి తిప్పికొడుతూ వారిని ముక్తి రూపులుగా మారుస్తూ ఉంటుంది. అలా ఆ తల్లి శర పరంపర. శరములు అంటే బాణాలు, పరంపరగా అంటే ఇక ఎక్కడ ఏ రకమైనటువంటి అడ్డు లేకుండా ఆ వరుసగా వేస్తూనే ఉంటుంది శర పరంపర. ఆ పరాక్రమాన్ని అనేటువంటి దాన్ని మనం మహిషాసుర మర్దనిగా, ఆ బండాసుర వధలో, ఇవన్నీ కూడా దైత్యుల సంహాసనంలో మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. అయితే ఇక్కడ మనం తీసుకుంటే మనలో ఉండేటువంటి ఈ అజ్ఞానం వల్ల మనం వేస్తున్నటువంటి బాణాలు ఏమిటి అని అంటే అహంకారం లేదా ఈ మమకారము. ఇవన్నీ కూడా మన ఎదుగుదలకు విఘ్నాలుగా ఉంటాయి. కాబట్టి వాటిని ఆవిడ తన బాణాలతో, ఏ బాణాలు అక్కడ ఉన్నాయి అని తీసుకుంటే ఆత్మ జ్ఞానము, చిదానందము అనే బాణాలతో తిప్పికొడుతుంది. అలా తిప్పికొట్టడం ద్వారా జీవుడిలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించి, అహంకారాన్ని నిర్మూలనం చేసి భగవంతుడి యొక్క కటాక్షాన్ని, భగవంతుడి యొక్క సన్నిధికి వాళ్ళని చేరుస్తుంది. అలా శారదా శర పరంపర. శారద అంటే జ్ఞానస్వరూపిణి, శర పరంపర అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని అంతటినీ కూడా ఆవిడ రూపుమాపుతుంది అని ఇక్కడ మనం గ్రహించి ఆ తల్లిని ధ్యానించుకోవాలి. ఇంకా ఆ తల్లి శస్త్ర ప్రత్యస్త్ర రూపిణిగా కూడా ధ్యానించబడుతుంది. వసిన్యాది దేవతలు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని స్తుతించారు కదా. భండాసురుని వధించి దేవతలకు రక్షణ కల్పించడానికి జగదంబ చిదగ్నికుండము నుంచి అనంత సూర్య తేజస్సుతో ఉద్భవించింది. తన సేనా పరివారంతో భండాసురుని, వాడి పుత్రులను, సైన్యాన్ని ఎదుర్కొంటూ భీకరమైనటువంటి పోరాటం చేసింది ఆ తల్లి. భండాసురుడు కూడా ఏమాత్రం తగ్గకుండా అనేకమైనటువంటి అస్త్రములను ఆ దేవిపై ప్రయోగించాడు. అయితే వాటినన్నిటినీ కూడా నశింపచేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఆ తల్లి ప్రతికూలమైనటువంటి శస్త్రాస్త్రములను వాడిపై సంధించి వాడిని మర్దించింది అని. అయితే ఈ శస్త్రము అస్త్రము అనేటువంటి దానికి కొంత భేదం ఉంది. దాన్ని మనం తెలుసుకోవాలి. యుద్ధమందు ఆయుధం చేత పట్టుకుని ప్రత్యక్షంగా శత్రువులతో తలబడితే దాన్ని శస్త్రాలు అంటారు. దూరంగా ఉన్న శత్రువుల పైన మనం ప్రయోగించేటువంటి వాటిని అస్త్రములు అంటారు. ఇదంతా ధనుర్వేదమందు మనకి చెప్పబడి ఉంది. అలా ఆ దేవి శస్త్ర ప్రత్యక్ష స్వరూపిణి. శస్త్రాలు ఎలా ఉపయోగించాలో తెలుసు, అలాగే ప్రతిగా అస్త్రాలన్నీ కూడా ఎట్లా ఉపయోగించాలో ఆ తల్లికి తెలిసినటువంటి విద్య.
శారద అంటేనే విద్యాస్వరూపిణి. సకల విద్యలందు కూడా ఆమె మూర్తిభవించి ఉంటుంది కాబట్టి శస్త్ర ప్రత్యస్త్ర స్వరూపిణి అని ఇక్కడ ధ్యానిస్తున్నాం. అలాగే ఆ తల్లి యుద్ధ మధ్యస్థిత. ఆ తల్లి యుద్ధ భూమిలో వీరవిహారం చేస్తూ అసురుల మనసులో మృత్యుభయాన్ని కలిగిస్తూ ఎక్కడ చూసినా ఆ తల్లి కనిపిస్తూ రాక్షసులందరినీ సంహరించినటువంటి ఘట్టాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి. అంతేకాకుండా తన సేనలకి రక్షణగా జ్వాలామాలిని అనే దేవి అంశతో వారి చుట్టూ అగ్నికీలను రూపొందించి శత్రు దుర్భేద్యంగా వారిని కాపాడుతూ వచ్చింది. ఇక మనం లోతుగా ఆలోచిస్తే అజ్ఞానానికి జ్ఞానానికి మధ్య, అంటే యుద్ధానికి సంఘర్షణకు శాంతికి మధ్య, మాయకి వాస్తవానికి మధ్య సంధానకర్తగా జగన్మాత నిలిచి ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ పరమాత్ముడు యుద్ధభూమిలో అర్జునునికి చేసిన గీతోపదేశం ఇదే మనకు తెలియజేస్తూ ఉంటుంది కదా, యుద్ధ మధ్య స్థిత అని. అంటే మన మనసులో సంకల్పం వికల్పాలు అనేటువంటి వాటి మధ్య జరిగేటువంటి సంఘర్షణలో ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే సరి అయినటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. అలా ఆ తల్లి యుద్ధ మధ్యస్థ స్థిత అలాగా భావించబడుతూ వచ్చింది. ఇంకా శ్రీమాత సాధకులను, తన ఉపాసకులను ప్రతికూల శక్తుల నుంచి వారిని రక్షించడానికి ఒక పెద్ద ప్రభంజనంలాగా, అంటే ప్రభంజనం అంటే గాలి, సుడిగాలి అని చెప్పి అంటాం కదా, అట్లా పెద్ద ప్రభంజనంలా విజృంభించుతూ సర్వ దుష్ట శక్తులను కూడా చెదరగొడుతూ ఉంటుంది. అలాగే మన మనస్సులో కలిగేటువంటి ప్రతికూల వ్యతిరేక ఆలోచనలను కూడా ఆ తల్లి పోగొట్టి మనకు చిత్తశాంతిని కలుగజేస్తూ ఉంటుంది. అలా ఆ తల్లి సర్వభూత ప్రభంజని. ఇక్కడ సర్వభూతాలు అంటే ప్రతికూలమైనటువంటి శక్తులను, వాటినన్నిటిని కూడా పారద్రోలేటువంటి ఆ జగన్మాతను మనం స్మరించుకుంటాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 25వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క శాంతి స్వరూపము వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. ఆయుద్ధ యుద్ధ రూపా చ శాంత శాంతి స్వరూపిణి గంగా సరస్వతీ వేణి యమునా నర్మదా పగా. జగన్మాత సహజంగా సౌమ్యమూర్తి. సర్వ జగత్తు ఆవిడ సంకల్ప మాత్రాన జనించిందే కాబట్టి ఆ తల్లి ఆయుద్ధ అనగా ఆ తల్లికి ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఆవిడ చాలా సౌమ్యంగా దర్శనమిచ్చేటువంటిది. ప్రశాంతమైన నిర్మలమైన సౌజన్య రూపిణి ఆ జగదంబ. అలాగే యుద్ధ రూపాన్ని కూడా వ్యవహరించబడుతోంది. ఎప్పుడైతే సాధు పురుషులకు సజ్జనులకు వ్యతిరేకంగా ప్రతికూల శక్తులు ప్రబలుతాయో, దుష్ట హింసా ప్రవృత్తులు చెలరేగిపోతాయో, అప్పుడు ఆ తల్లి యుద్ధ రూపాగా అనగా శక్తి స్వరూపిణిగా చెలరేగుతూ ఉంటుంది. అలా ఆ తల్లి ఆయుద్ధ యుద్ధ రూప రెండు రకాలుగా ద్వంద్వ వైఖరి అనేటువంటి కలిగి ఉంటుంది. అసురు శక్తులను ఎదిరించడానికి తగిన ధైర్యాన్ని బలాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఆ తల్లి యొక్క ప్రవృత్తిగా మనం గుర్తించాలి. వాస్తవానికి మంగళాకారమైనటువంటి సౌమ్యమైనటువంటి మహాలక్ష్మి రూపము ఆ తల్లిది. కానీ వీర విహారం చేసే కాళీ దుర్గా రూపాలు కూడా ఆ తల్లివే. అయితే స్వభావ సిద్ధంగా ఆ జగన్మాత శాంత స్వరూపిణి అని మనం అర్థం చేసుకోవాలి. నిష్కలము నిశ్చలము శాంతిగా భావించబడుతున్నటువంటి ఆ జగన్మాత గురించి త్రిపురోపనిషత్తులో చెప్పబడింది.
శ్రీదేవి శాంత అని ఆ ఉపనిషత్తు వివరిస్తోంది. అంటే శాంతి అంటే అంతటా వ్యాపించి ఉన్నదని కూడా అర్థము. అలాగే శాంతి స్వరూపిణిగా కూడా ఆ తల్లి అంతటా వ్యాపించబడి ఉంది అని ఇక్కడ భావం. జీవులకు గల మాయా వికారాలు దేనివల్ల శాంతించుతాయో దానికి శాంతి అని పేరు. అలా జీవులను మాయాపాసముల నుండి తొలగించి వారికి ఉన్నతమైనటువంటి స్థితి కల్పించడం వల్ల, వారికి చిత్తశాంతిని కలిగించడం వల్ల ఆ తల్లి శాంతి స్వరూపిణిగా భావించబడుతుంది. ఇక ఆ జగన్మాత యొక్క విశిష్టత అంతా కూడా నదీ రూపంగా కనిపిస్తుంది. ఆ తల్లి అనేక నదులలో చైతన్య రూపంగా భాసిస్తూ మన చేత దర్శించబడుతూ స్తుతించబడుతుంది. గంగా, సరస్వతి, కృష్ణ, వేణి, యమున, నర్మదా మొదలైనటువంటి నదుల రూపాలన్నీ కూడా మంగళకరమైనటువంటి లక్ష్మీ స్వరూపాలే. విష్ణు పాదోద్భవి అయిన గంగా నది భాగీరథుని యొక్క తపస్సు వల్ల శివుని జటాజోటం నుంచి హిమవన్నగ పర్వతాల ద్వారా ఈ భరతఖండాన్నంతా పునీతం చేస్తూ జీవుల యొక్క సర్వ పాపాలను కడిగి వేస్తూ పంట పొలాలను సుభిక్షం చేస్తూ ఋషులకు తపోధనులకు ఆవాస స్థానమై ఉంది కదా. ఇక సరస్వతీ నది సాక్షాత్తు జ్ఞానస్వరూపిణి కావ్యరూపిణి అయిన శారదాదేవి అంశయే ఈ సరస్వతీ నది. మానవులకు బుద్ధి, మేధ, ప్రతిభ, కల్పన, ప్రేరణ ఇలాంటివన్నీ కలిగించే ఆ తల్లిని ఆరాధించే వ్యాసుడు మొదలుకుని మహారుషులందరూ కూడా గొప్ప గొప్ప కావ్యాలు వాళ్ళు రచించారు. ఆ తల్లిని ఆరాధించే సాక్షాత్తు పరమేశ్వరుడు నిఖిల తత్వ రహస్యాలను తెలుసుకున్నాడని కూడా అంటారు. ఇక దేవగురు అయినటువంటి బృహస్పతి ఆ తల్లి కృప వలనే సకల విద్యలలో ప్రసిద్ధి చెందాడు. ఆ సరస్వతీమాత యొక్క అష్టాక్షరి మంత్రం కానీ లేదా సరస్వతి కవచం కానీ పఠించడం వల్ల సర్వతత్వ విజ్ఞానము, వాక్శుద్ధి కలుగుతాయి. దేవీ నవరాత్రుల్లో దీన్ని పఠించడం చాలా మంచిది. సరస్వతి కవచం దేవి భాగవతం పుస్తకంలో మనకి కనిపిస్తుంది. ఇక కృష్ణవేణి నది భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నదుల్లో 3వ నది కృష్ణవేణి. పడమటి కనుమల్లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంకు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణి, అక్కడ సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించినటువంటి కృష్ణానది అనేక ఉపనదులను కలుపుకుంటూ ముఖ్యంగా దక్షిణ భారతాన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పంట భూములను సస్యశ్యామలం చేస్తూ ప్రవాహపరంగా ఇది దేశంలోనే 4వ పెద్ద నదిగా గుర్తింపు పొందింది. ఇక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల మహాక్షేత్రము, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి ఆలంపూర్ ఆలయము, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచ శైవ క్షేత్రాల్లో ఉన్న అమరావతి, విజయవాడలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి సంబంధించిన ఆలయము, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క ఆ సమీపాన, నదీ సమీపాన వెలసినటువంటి పుణ్యక్షేత్రాలు. ఇది ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక నది, ఆ క్షేత్రము. ఈ రెండు కూడా అందరికీ దర్శనీయమైనటువంటి ఆరాధించబడినటువంటి స్థలాల కింద భావించబడుతూ వచ్చింది. ఇక యమునా నది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సంచరించిన పవిత్రమైనటువంటి భూమి కదా. గంగా నది యొక్క అతిపెద్ద ఉపనది అయినటువంటిది యమున. అతి పొడవైనటువంటి ఉపనది కూడా యమునా నదియే. ఈ పవిత్ర నది ప్రయాగలోని త్రివేణి సంగమం దగ్గర గంగా నదిలో విలీనం అవుతుంది. యమునోత్రి, బృందావనం, మధుర, అలహాబాదు మొదలగునవన్నీ కూడా పవిత్రమైనటువంటి క్షేత్రాలుగా ఈ యమునా నది తీరాన వెలసి ఉన్నాయి. ఇక నర్మదా నది ఒక శాంతి నది అని చెప్పి దీనికి ఒక పేరు ఉంది. భారతదేశంలో 7 పవిత్ర నదులలో ఈ నర్మదా నది కూడా ఒకటి.
గంగా నది కన్నా ప్రాచీనమైన నది నర్మదా అని పురాణాలు వర్ణిస్తున్నాయి కూడా. నర్మదా ఖండ్ వద్ద ప్రారంభమైన ఈ నది అనేక శైవ ఆలయాలకు, యోగిని దేవతల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇలా నదీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ పరాశక్తి ప్రకృతి స్వరూపిణిగా జీవులకు పోషకత్వాన్ని కలిగిస్తూ, వారి పాపాలను కడిగేస్తూ, వారికి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కలిగిస్తుంది. ఆ తల్లిని, ఆ పరాశక్తిని విగ్రహ రూపంగా, ఒక సగుణ రూపంగా ఆరాధించే కన్నా కూడా ప్రకృతి స్వరూపిణిగా మనం ఈ నదులలో ఆ తల్లిని దర్శించుకుంటే సజీవంగా ఆ తల్లి మనకి సాక్షాత్కరిస్తుంది కదా. అలా సర్వత్రా నిండి ఉన్నటువంటి ఆ మంగళ స్వరూపిణికి మనం మన యొక్క నమస్కారాలు తెలియజేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.